హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను ఎస్టర్డే చెప్పాను కదండి, టార్గెట్ కొన్ని పెట్టుకున్నాను కదా, ఆ టార్గెట్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. టుడే టార్గెట్ ఏంటంటే సేమ్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ అనమాట. అది వచ్చి సెప్టెంబర్ మంతే. ఎందుకంటే ఈరోజు చదివేసి సెప్టెంబర్ మంత్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చి మోడర్న్ హిస్టరీ, మళ్ళీ ఇది వచ్చి దగ్గర నుంచి చూపిస్తాను ఈ నోట్బుక్. తర్వాత మోడర్న్ హిస్టరీలో వచ్చి బ్రిటిష్ వారి పరిపాలన సంస్కరణలు, రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, పౌర ఉద్యమాలు. ఎందుకంటే ఇవి చిన్న చిన్నవే కాబట్టి అవన్నీ వన్ డే పెట్టుకునేసాను. నెక్స్ట్ వచ్చి పాలిటీలో ఫస్ట్ పార్ట్లో వచ్చి ఇంతకుముందు వచ్చి 4 చాప్టర్స్ అలా కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు వచ్చి రాజ్యాంగ నిర్మాణం, అదే ఫస్ట్ పార్ట్ 1 వచ్చి రాజ్యాంగ నిర్మాణం, అందులో వచ్చి రాజ్యాంగ ప్రవేశిక, యూనియన్ మరియు దాని భూభాగము. ఇది వచ్చి పాలిటీ ఫ్రెండ్స్. ఇంకా ఇండియన్ జాగ్రఫీకి వస్తే ఇంకా సెకండ్ యూనిట్ ఫ్రెండ్స్, భౌగోళిక స్వరూపాలు. అది కొంచెం బిగ్ కాబట్టి సో అది, ఎందుకంటే దాంట్లో హిమాలయాలు రకరకాలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, అందుకోసం అదే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీడియో చేయడానికి టైం పట్టింది, చాలా టైం పట్టింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ప్లస్ వాళ్ళు ఇంకా యూనిఫామ్స్ అంటే చాలా అన్ని వాషింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసి, నేను ఇంతకుముందే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదండి, నేను ఇంతకుముందే టిఫిన్ చేస్తాను. ఇంత టైం పట్టింది నాకు, 11:30 12 అయిందండి ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి. ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎన్ని చేసినా, సో మన టార్గెట్ ఏంటంటే మన సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేయాలి. మన గోల్ ఏమంటే మనం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ లేదంటే మదర్ కానీ అంటే వాళ్ళకి తెలిసింటుందండి ఎలా ఉంటాయి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో. పిల్లలకు హోంవర్క్స్ ఇస్తారు, వాళ్ళకి ఇంకా యాక్టివిటీస్ ఇస్తారు, ఎగ్జామ్స్. ఇంకా ఈ వెన్స్డే నుంచి పిల్లలకైతే క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అవి ప్రిపేర్ చూపించుకోవాలి. ఇంకా నేను చదవాలి, ఎన్ని వర్క్స్ ఉంటాయో హౌస్ వైఫ్స్కి అర్థమవుతుందండి ఫ్రెండ్స్. ఎన్నున్నా ఏం చేసినా ఒకటే చెప్పాను కదండి, ఒకటే టార్గెట్ అంతే. ఈసారి అయితే కంపల్సరీ పెట్టుకున్నాను ఒక 6 months. ఈ 6 months చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీని తర్వాత చాలా నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ చాలా తక్కువ రిలీజ్ అయ్యాయి కదా, ఇంకా నుంచి రిమైనింగ్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు, ఏమేమో అంటున్నారు. సో ఉన్న రిమైనింగ్ నోటిఫికేషన్స్ అన్నీ ఇంకా వస్తాయి కదండి, ఆ నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనము ప్రిపేర్ అయిపోవాలి. అందుకోసం ఫ్రెండ్స్ నేను అయితే ఈ 6 months టార్గెట్ పెట్టుకున్నాను. మళ్ళీ అయితే ఇంకా నాకు కూడా అంత ఓపిక లేదు, ప్లస్ ఎందుకంటే ఆల్రెడీ 2-3 years అయింది నేను స్టార్ట్ చేసి. కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని మిస్టేక్స్ వల్ల నేను క్వాలిఫై కాలేకపోయాను ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తుంటాం కాబట్టి మనకు ఐడియా వచ్చేస్తుంది. సో నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నేను మరీ 0 పొజిషన్లో లేను, అలా మళ్ళీ హై దాంట్లో లేను. ఇప్పుడు 100 అలా అనుకుంటే ఒక 80 ఆ మధ్యలో వస్తున్నాను. ఇంకా దాదాపు ఒక 20 కొంచెం నేను కానీ హార్డ్ వర్క్ చేస్తే ఇంకా గెట్ ఆన్ అయిపోతానండి. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను ఫ్రెండ్స్. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యానండి, అంటే కొంచెం దాదాపు డిప్రెషన్ అనుకోండి. సో ఆ వేళ అనమాట నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నా సిచ్యువేషన్ చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే మనం అంత బాగా మనం చదివి లాస్ట్ మినిట్లో చాలా ఇది అయిపోయాం కదండి. ఏదో యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎవరెవరో మాటలు వినేసి, సో ఇలా అవుతుంది అలా అవుతుంది, ఎగ్జామ్ అయిపోతుంది ఇలా అనేది చాలా అయిపోయాము. చాలా వరకు చదవలేదు కదా, సో దాని ప్రభావమే ఎగ్జామ్ పైన కూడా ఉంది, అందుకు సరిగ్గా రాయలేకపోయాము. నేను తర్వాత ఆలోచించాను ఫ్రెండ్స్, ఎట్లా ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుదామా, మళ్ళీ లేదంటే వేరే కొత్త ఫీల్డ్ ఏదైనా మళ్ళీ వేరే కోర్సెస్ కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా చేద్దామనేసి అన్నీ ఆలోచించాను. మళ్ళీ వేరే ఫీల్డ్ మళ్ళీ అంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇదైతే ఆల్రెడీ 2 years మనమైతే ప్రిపరేషన్లోనే ఉన్నాము. మళ్ళీ నాకు అనిపించింది, సో ఆల్రెడీ దాదాపు 2 years టైం వేస్ట్ అయింది కదా, మళ్ళీ దీన్ని చేయాలా వద్దనేసి చాలా థింక్స్ చేశాను. ఈసారి అయితే ఫిక్స్ అయిపోయానండి. ఒక 6 months సిన్సియర్గా దీనిపైనే కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైతే అది అయింది. దాంట్లో క్విట్ ఇండియా మూమెంట్ ఉంది కదా, గాంధీ గారు చెప్తారు కదా, డూ ఆర్ డై అనేసి. సో ఆ విధంగా నేను ఫిక్స్ అయిపోయానండి. ఏదైతే అది అయింది, ఈ 6 months కంటిన్యూగా చదివి ఎట్లా తిరిగి జాబ్ కొట్టాలి, జాబ్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఏది ఎట్లా, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్తో మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఎటువంటి బుక్స్ చదవాలి, ఏవి చదవకూడదు, మన వే ఎలా ఉండాలి, మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఈసారి వచ్చి అలా కాకుండా ఫ్రెండ్స్, మధ్యలో మా పిల్లలు వచ్చేసరికి నేనైతే కట్ చేశాను. సో ఏం చెప్తున్నాను కూడా నేను మర్చిపోయాను, మధ్యలో ఫ్లో కూడా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా అయితే ఏముంది, నేను ఈ 6 months అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎలా తిరిగి ఈ 6 months నేను అంటే నా లైఫ్లో నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఈ 6 months అంతే హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ మనం ఈ ఫీల్డ్ వదిలేసామనుకోండి, మళ్ళీ 0కి వచ్చేస్తాము, ప్లస్ మన లైఫ్లో మళ్ళీ మనకు ఛాన్స్ ఉండదు. ఇంకా ఒకవేళ వేరే ఫీల్డ్ తీసుకుని దాంట్లో బాగా మనం సంపాదించుకున్న మంచి పేరు వచ్చినా కూడా లైఫ్లో ఒక రిగ్రెట్ లాగా ఉండిపోతుంది. అరే మనం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేకపోయామే, దీంట్లో మనం చేయలేకపోయామనేసి ఒక రిగ్రెట్ లాగా ఉండిపోతుంది. అందుకోసమే ఈ 6 months అయితే సిన్సియర్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఏంటి ఎక్స్పీరియన్సెస్, సో అవన్నంతా బేస్ చేసుకొని ఈసారి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేస్తే జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే కొంచెం ఒక ప్లాన్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కదా, దానికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సెకండ్ పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ సేమ్ ఇవే ఉంటాయి. పేపర్ 2 వచ్చి మనకు హిందూ ఫిలాసఫీ ఉంటుంది. ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదైనా బుక్ అయినా పర్చేస్ చేయండి, లేదంటే దాని ప్రకారం
ఆ కోర్సు వరకు ఆన్లైన్ ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్, ఏదో ఒకటి ఫిక్స్ అయిపోండి, తీసుకోండి. ఎందుకంటే ప్రిపరేషన్ మనది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఎక్కువ టైం ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదండి, ఎక్కువ టైం ఉండదు. కాబట్టి ముందుగానే ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసేసేయాలి. నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ లాగా ఉండాలి, అలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా టుమారో అయితే ఇంకా సండే కాబట్టి చాలా ఫ్రెండ్స్ అగైన్ సారీ, ఎందుకంటే మళ్ళీ పిల్లలు వాళ్ళు ఎవరెవరు వస్తూనే ఉంటున్నారు. నేను చెప్పాను డోర్ నాక్ చేయదనేసి డోర్ తీసేస్తున్నారు, వచ్చేస్తున్నారు. నేను ఏం చెప్తున్నానో మధ్యలో అయితే మర్చిపోతున్నాను, ఫ్లో అయితే మిస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా టుమారో అయితే సండే కాబట్టి ఇంకా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు అసలు ఇంకా వీడియో చేయడం, ఎందుకంటే ఈరోజు కూడా చూస్తున్నారు కదా, నేను ఎంత చెప్పినా ఎవ్రీ టైం డోర్ తీసుకుని వచ్చేస్తున్నారు. ఇంకా రేపు వచ్చి ఇంకా రివిజన్ ఫ్రెండ్స్, ఏదైతే చదువుతామో అది ఖచ్చితంగా వన్ డే వచ్చి మనకు కంపల్సరీ రివిజన్ ఉండాలి. ఆ రివిజన్ లేకపోతే మనకేమీ గుర్తుండదు ఫ్రెండ్స్. కంపల్సరీ రివిజన్ అది కంపల్సరీ, అది వీక్లీ ఉండాలి, తర్వాత మంత్లీ అవంతా చేసుకుందాం. ఫస్ట్ అయితే వీక్లీ రివిజన్ అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి రేపు వచ్చి నేను ఇప్పుడైతే ఈ 3-4 డేస్లో ఏవైతే చదివానో అవన్నీ రేపు రివిజన్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇంకా ఏదనంటే మళ్ళీ మండే పైన చూద్దాము. అది ఫ్రెండ్స్ వీడియో, ఇదైతే దగ్గర నుంచి పెడతాను నా టైం టేబుల్ ఏంటి అనేసి. మోస్ట్లీ నేను చదవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా జాబ్ తెచ్చుకోవాలి కాబట్టి కంపల్సరీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.